హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన రంగోలి కథలు. కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ దాన్ని ఫుల్ఫిల్ చేసేద్దాం ఒక మంచి డిజైన్తో, అలాగే ఒక చిట్టి కథతో. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా మరి. ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉంటుండేదంట. దానికి ఒక కోడి పుంజుకి మంచి స్నేహం కుదిరింది. ఆ పుంజు దగ్గరలోనున్న పూల తోటలో ఉండేది. అది ప్రతి సాయంత్రం కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకునేవి. ఒక రోజున చాలా ఆకలితోనున్న తోడేలు ఒకటి ఆ పూల తోటలోనికి వచ్చింది. తినడానికి అక్కడేమైనా దొరుకుతుందేమోనని వెతకసాగింది. ఇంతలో దానికి కోడి పుంజు కనిపించింది. ఈ కోడి చక్కగా బలిసి ఉంది, దీన్ని ఎట్టయినా చంపి తినాలి అని అనుకుంది. మెల్లగా వెళ్ళి అమాంతం కోడిపుంజును పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది. కోడి భయంతో సంచిలో నుండి అరుస్తుంది. చెట్టుపైన కూర్చున్న పావురం జరిగిందంతా చూసింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించిందంట. ఏంటది? తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది పోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది. దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది. ఆహా, ఏం అదృష్టం నాది! ఒక కోడి, ఒక పావురం నాకు దొరికాయి. ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అని అనుకుంది. చేతిలోనున్న సంచిని కింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరగా వెళ్ళింది. మంచి సందు దొరికింది అనుకుని కోడి వెంటనే సంచిలో నుండి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్ళి ప్రక్కనే ఉన్న పొదల్లో దాకుంది. తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది. ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది. ఓసి దొంగ పావురమా, ఎంత మోసం చేశావే నన్ను అనుకుంటూ సంచిని భుజాన వేసుకుని ఇంటికి చేరింది. ఆ రోజుకు ఆ కోడితోటే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది. అంతే, గుండె గుబేలు మంది. కోడి లేదు కానీ ఒక రాయి ఉంది. కోడి రాయిగా ఎట్లా మారిందబ్బా, ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. కోడి పావురం ఒక్కచోట చేరి తోడేలు తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఎట్లా ఉంది ఈరోజు నా స్టోరీ? మంచి స్నేహం ఎప్పుడూ కూడా మంచే చేస్తుంది. మనకి ఒక ప్రోవెర్బ్ ఉంది కదా ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ చేయొచ్చని. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో ఒక మంచి స్నేహం అందరికీ ఉండాలి ఫ్రెండ్స్. తల్లిని తండ్రిని దేవుడు నిర్ణయిస్తాడు, కానీ స్నేహాన్ని మనమే నిర్ణయించుకుంటాం. కాబట్టి ఆ చూస్ చేసుకునే టైంలో ఎవరు మంచి, ఏది మంచి అని ఆలోచించుకుని చూస్ చేసుకుంటే మనం ఎల్లకాలం వాళ్ళ ఫ్రెండ్షిప్తో హ్యాపీగా ఉంటాము. నన్ను అడిగితే ఈ కాలంలో అండ్ ఈ జనరేషన్లో ఒక మంచి ఫ్రెండ్ దొరకడం కూడా చాలా అదృష్టం. అలాంటిది ఒక మంచి ఫ్రెండ్ దొరకడమే కాదు, ఆ ఫ్రెండ్షిప్ని కూడా సస్టైన్ చేసుకునేలాగా ఉండాలి. అలాంటి ఫ్రెండ్షిప్ ఒకవేళ మీకు నిజంగానే దొరికితే దయచేసి వదులుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇంకేంటి, మీకు ఈరోజు నా కథ, అలాగే నా కాన్సెప్ట్, అలాగే ఈ చిట్టి డిజైన్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైకు, ఒక చిన్న కమెంటు, అలానే ఒక చిన్న షేరు చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమంటారు? మీరు చేస్తారు నాకు తెలుసు. మర్చిపోకండి, లాస్ట్ అండ్ ఫైనల్, గుడ్ ఫ్రెండ్ ఈజ్ a very 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 helpful to our lives. So don't lose them if you find any good friend in your life. I have so many friends, but 3 of them will be permanent in my life. సో ఈ ముగ్గురు నేను వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.